Good afternoon, officers. Time for today's flash program for CSAT. Today's topic is on numbers. Guarantee questions in UPSC. So let's have a quick glance at real-time PYQ questions. Topic is numbers. So దాని మీద questions ఎట్లా ఉన్నా చూద్దాం. 2021 లో అడిగిన question ఇది. So let's have a quick glance at what is the thing with respect to this particular question. The difference between the squares of two consecutive natural numbers is 45. What are the numbers? It's a question which has been asked in 2021. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ లో కాన్సెప్ట్ ఏంటంటే కాన్సిక్యూటివ్ నంబర్స్. అవి ఈవెన్ నంబర్సా ఆడ్ నంబర్సా మనకి ఏమీ చెప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే లెట్ ద నంబర్స్ బి ఎక్స్ కామా కాన్సిక్యూటివ్ అంటే ఒకటి తర్వాత ఒకటి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్ ఈజ్ 1. సో అందుకే x and x+1 తీసుకుందాం. దీస్ ఆర్ ద టూ నంబర్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ దీస్ టూ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ ఇస్ 45. సో ఇలాంటివి వచ్చినప్పుడు వీటిని స్క్వేర్స్ చేసుకుని డైరెక్ట్గా చేయొచ్చు బై సబ్స్టిట్యూషన్ మెథడ్, లేదా ఆల్జిబ్రికల్గా వాడుకోవాలంటే ఇట్లా వాడుకోవచ్చు. సో దీన్ని బట్టి ద డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ అన్నాడు కాబట్టి x+1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఆన్సర్ 45 వస్తుంది. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45. సో ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. సో 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 45, 2x ఈజ్ ఈక్వల్ టు 44, x ఈక్వల్ టు 22. సో ద నంబర్ ఈజ్ 22. సో this clearly shows that our numbers are x is 22, therefore x plus 1 will be 23, therefore 22 and 23 is the right answer option. This was a direct question asked in 2021. సో మనం ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నాయో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పేపర్ ఇవ్వగానే టకటకటగా చేసుకుంటూ ఒకటే లైన్లో వెళ్ళిపోతారు. డోంట్ డూ దట్. ఫస్ట్ టేక్ 5 to 6 minutes of your time or 10 minutes వరకు తీసుకోవడం ఏం ప్రాబ్లం లేదు. Check all these kind of easy questions because the paper is given for all the students throughout the country. So the UPSC keeps in mind even the remote village students kuda pettukuntaru where the accessibility to good education is not there. So వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి కాబట్టి గ్యారంటీకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. If you observe 20 to 30% of CSAT paper is very easy. If you solve that also you will clear the CSAT math part. So అందుకే ఇట్లాంటి క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చక్కగా చేసేసుకోవాలి, మార్క్స్ తెచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ద అనదర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ వాస్ ఆస్క్డ్ ఇన్ 2024 లో అడిగారు ఈ క్వశ్చన్. ఇది UPSC CSAT 2024. ఇఫ్ యూ అబ్జర్వ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ అ 2-digit నంబర్ ఇస్ 12. 2-digit నంబర్ అన్నాడు. సో ఒక యూనిట్స్ ప్లేస్ ఉంటుంది, ఒక టెన్స్ ప్లేస్ ఉంటుంది. సో దీన్ని XY అనుకుందాము. ద సమ్ ఆఫ్ ద డిజిట్ 2-digit, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ 12. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ సింపుల్గా x+y is equal to 12 అని రాస్తాను. If 36 is added to the number, so ఈ నంబర్ వాల్యూ ఎంత, 10x plus y. దీనికి ఏం యాడ్ చేశాడు, 36 యాడ్ చేస్తే the digits get interchanged. సో 10x plus y వాల్యూకి 36 యాడ్ చేస్తే డిజిట్స్ ఇంటర్చేంజ్ అయినాయి. అంటే కొత్త నంబర్ ఎంత, yx. అంటే దీని వాల్యూ ఎంత, 10y plus x. Then what is the number? అంటే 10x plus y, ఈ xy నంబర్ ఎంత అని అడుగుతున్నాం. ఇది క్వశ్చన్. సో కన్వర్టింగ్ దిస్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఇంటూ అ మ్యాథమెటికల్ ఫార్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒరిజినల్ నంబర్ ఇస్ 10x plus y, దట్ ఈస్ అ వాల్యూ పార్ట్. దానికి 36 యాడ్ చేస్తే డిజిట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి, అంటే వాల్యూ బికమ్స్ 10y plus x. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవడమే. సో 10x 10y, సో దిస్ బికమ్స్ 9x. ఈ 10y ఇటు తీసుకొస్తే మైనస్ 9y, అండ్ వీఆర్ ఆల్రెడీ గివెన్ x plus y is 12. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఆప్షన్స్ అన్నింటిలో 5 plus 7 12, 6 plus 6 12, 7 plus 5 12, 8 plus 4 12, అన్ని 12 డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం కుదరదు. సో హియర్ ఈక్వేషన్ వేసుకుంటే మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 36, అంటే x minus y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, ఆర్ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ y minus x ఈక్వల్ టు 4. ఇట్లా రాయొచ్చు. సో దిస్ ఇస్ the first equation and this is the second equation. ఈ రెండు ఈక్వేషన్స్ లో మనకి ఏమొచ్చినాయి, x plus y is equal to 12 ఒకటి అండ్ y minus x is equal to 4 ఒకటి.
If you add both these equations, x and x cancel అయిపోతుంది, 2y is equal to 16 వస్తుంది, y is 8 వస్తుంది. సో దీని క్లియర్గా షోస్ దట్ మన ఆన్సర్లో y 8 అయితే x ఏం కావాలి, 4 కావాలి. సో xy ఏమవుతుంది, ఒరిజినల్ నంబర్, వాట్ ఈస్ ద నంబర్ అని అడిగాడు, xy is nothing but 48 or 84. ఎందుకంటే దీనికి డిఫరెన్స్ ఇట్లా ఉంది కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దేర్ఫోర్ దిస్ క్లియర్లీ షోస్ దట్ అవర్ నంబర్ ఇస్ 84. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇట్లాంటి క్వశ్చన్ మనం సింపుల్గా సాల్వ్ చేసి 2 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫర్ టుడే. రియల్ టైమ్ పీవైక్యూ క్వశ్చన్స్ ఒక 2024లో అడిగారు, ఇంకో 2021లో అడిగారు. సింపుల్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ 10 క్వశ్చన్స్ అవి చేస్తే సీసెట్ అక్కడే అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పైడికోల సైనింగ్ ఆఫ్. బై.